హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని పార్ట్ 1 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పార్ట్ 1 ఆర్టికల్ 1 to 4 వరకు ఉంటుంది. భారత రాజ్యాంగంలోని మొదటి భాగంలో ఆర్టికల్ 1 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి భూభాగం గురించి వివరిస్తుంది. అలాగే భారతదేశం రాష్ట్రాల యూనియన్గా ఉంటుందని మరియు దాని భూభాగాన్ని నిర్వచిస్తుందని తెలియజేస్తుంది. మరియు పార్ట్ 1లో ఉన్న ఆర్టికల్స్ ద్వారానే స్వతంత్రానికి ముందు ఉన్న అనేక రాజ్య సంస్థానాలు, దాదాపు 560 రాజ్య సంస్థానాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. రాజు దైవాంశ సంభూతుడు కాదు. రాజు ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకోబడే మానవీయ కోణంతో భారత రాజ్యాంగ శాసనాలకు లోబడి పాలించాలి అని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అలాగే ఆర్టికల్ 1 రాష్ట్రాలు విడదీయచ్చు కానీ దేశాన్ని విడదీయడానికి ఎటువంటి అవకాశం లేదని తెలియజేస్తుంది. మరియు మొదటి షెడ్యూల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగం గురించి పూర్తిగా పేర్కొనబడి ఉంటుంది. రాజ్యాంగం ప్రారంభంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.